పట్టణంలో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకత్వం కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. చేగుంట మండలం అన్ని గ్రామాలలో తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల కోసం ఎంఆర్పీఎస్ నాయకత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మాదిగ ప్రజలందరూ కాంగ్రెస్ కు బీజేపీకి ఓట్లు వేయొద్దని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాదిగలకు ద్రోహం చేసే పార్టీలని, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకపోగా, వర్గీకరణ చేయకపోగా సంక్షేమాలను సరిగ్గా అమలు చేయలేదని చెప్పారు. అందుకోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటు వేయొద్దని స్పష్టంగా ప్రచారం చేశారు. కారు గుర్తుకు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దండోరా శివరాజ్ ఎంఆర్పీఎస్సీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర యాదగిరి, కొలుపుల స్వామి, రామచంద్రం, దుర్గవి నరసింహులు, బాలుగారి కృష్ణ, జంగపల్లి సాయిలు, ఎరుకల లక్ష్మణ్, సోమసత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకత్వము కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి భారీ మెజారిటీ ఇచ్చి చేగుంట మండలం, నార్సింగ్ మండలం నుంచి గెలిపించాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఎంఆర్పీఎస్ కంకణం కట్టుకున్నది. చేగుంట మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలు, మాదిగ ఓట్లు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి ఏమున్నదంటే, మన ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి వేసి అధిక మెజార్టీతో గెలిపించడం కోసం కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణను సాధించడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో కేసీఆర్ ఆ విషయాల మీద సమగ్రమైనటువంటి సమాధానాలు చెప్పుకుంటా ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి పథం వైపు నడుస్తుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. గతంలో బీజేపీ పార్టీకి ఓటేస్తే 3 ఏళ్ళు వెనుకబడ్డామన్న సంగతి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంఆర్పీఎస్కు సంబంధించిన ఉద్యమం 30 సంవత్సరాలు నడుస్తూ ఉన్న క్రమంలో మాదిగ అమరవీరులను పొట్టబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. వర్గీకరణ చేయకుండా మాదిగ ఉద్యమాలను అణచివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ పార్టీ మాదిగలకు న్యాయం చేయని పార్టీగానే మనం భావించాలి. మాదిగలకు ఎప్పుడైనా మోసం చేస్తున్న పార్టీగానే భావించాలి. గతంలో అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అణిచివేసింది. అంబేద్కర్ను ఎలక్షన్లో లేబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన తాబేదారులు లేబెట్టి అంబేద్కర్ను ఉడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. బీజేపీ పార్టీ వాళ్ళు ఈరోజు గతంలో 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వస్తే 100 రోజులనే వర్గీకరణ చేస్తా అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ 9.5 సంవత్సరాలు గడిచిపోయిన వర్గీకరణ మాట తీయకుండా ఎలక్షన్ స్టంట్ కోసం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో భారీ సమీకరణల పేరు మీద మీటింగ్ పెట్టి ఆ వర్గీకరణ అంశమే ఊసెత్తకుండా కమిటీ వేసి సలహాలని, కమిటీలని కాలయాపన, తాత్సారం చేస్తున్నాడు తప్ప ఓటు రాజకీయం తప్ప అది మాదిగలను చేసి మాదిగలకు న్యాయం చేసే విధానం లేదని చెప్పేసి తేటతెల్లమైపోయింది. ఈరోజు బీజేపీకి ఓటేస్తే మనువాదులకు ఓటేసినట్టే కులమతాలకు శిక్షలో పెట్టుకోవడం కోసమే ఓటేసినట్టుగానే భావిస్తూ ఉన్నాం. కులం అంటూ, మతం అంటూ ప్రేరేపణలు చేస్తూ, సనాతన ధర్మం అంటూ ప్రేరేపణలు చేస్తూ బీజేపీ వాళ్ళు ఈరోజు దళితుల మీద, మహిళల మీద, అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళని చెప్పి దాడులు చేస్తున్నటువంటి చరిత్ర ఉన్నది. నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా మణిపూర్లో జరిగినటువంటి సంఘటనల మీద కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనల మీద కానీ, కర్ణాటకలో జరిగిన సంఘటనల మీద కానీ ఏ రోజు కూడా దళితుల మీద ప్రేమ చూపించలేదు, దాన్ని ఖండించలేదు, దళితుల మీద దాడులను అరికడతామని మాట ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ పేరు మీద రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు మేము ఇంటింటికి వెళ్తున్నాం, ఎండగడతా ఉన్నాం. బీజేపీకి ఓటేస్తే మరింత వెనుకబడతానము, మతతత్వము, కులతత్వము వస్తుంది తప్ప అభివృద్ధి రాదని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్కు ఓటేసినా, బీజేపీకి ఓటేసినా అది చెత్తబుట్టలో వేసినట్టయితే తప్ప దానికి పనికిరానిగా పోతుంది, మన జీవితాలు మరింత వెనుకపోతాయని చెప్పేసి స్పష్టం చేస్తూ కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకత్వం స్పష్టమైనటువంటి లక్ష్యంతోనే గెలిపే లక్ష్యంగా మనువాదుల గుండెల్లో మాదిగలు
బాంబులై మోగే రీతిలో ప్రచారం తీసుకెళ్తా ఉన్నాము. కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము ముందు స్థానంలో ఉంటామని చెప్పి ఓటమి గెలుపులకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓటములకు మేమే బాధ్యత వహిస్తాము. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న నాయకత్వాన్ని గెలిపించడం కోసము మాదిగల ముందంజలు ఉంటారని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. 100 మంది ఓటర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు చేగుంట గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఓటర్స్కు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి అంటే ఈరోజు దళిత బంధువు కానీ, కేసీఆర్ యొక్క కిట్టు కానీ, మరి ఇప్పుడు అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం అని ఇంటింటికి నల్ల ఇల్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఈ కలిపోలి మాటలు చెప్తున్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్కి కానీ తగిన బుద్ధి చెప్పాలంటే మనం ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి. ఆ ఓటు మనం ఖచ్చితంగా కేసీఆర్ గుర్తు, కారు గుర్తు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కారు గుర్తుపై 1వ నెంబర్ కారు గుర్తుపై మనం ఓటేసి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న చేగుంట నుంచి ఒక అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. జై తెలంగాణ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మాదిగలం కొత్త ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కంకణం కట్టుకొని మరి దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రామాలు తిరిగి మాదిగ వాడకట్ల మాదిగ ఉపకులాలకు కారు గుర్తుకు ఓటేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా మాదిగ ఉపకులాల తరఫున భారీ మెజార్టీనిచ్చి లేదన్న 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలల్లో మాకు మొన్ననే ఒక మాట, ఎకరా భూమి ఇచ్చి మాకు మాదిగ భవనం కట్టిస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, 3 ఎకరాల భూమి కానీ అన్ని సంక్షేమ పథకాలలో మాదిగల వస్తుందని గుర్తించి మేము ఈ కేపీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ మా సంఘం తరఫున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫుల్ మద్దతు తెలుపుతున్నాం. భారీ మెజార్టీతో కేపీఆర్ను గెలిపిస్తాం.